సో గైస్ ఈరోజు నానో ఐఐటి జేఈ కోచింగ్ ఇన్ హైదరాబాద్. సో వీళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. సో దీని గురించి ఒక ఓవర్వ్యూ చూద్దాము. సో ఆన్లైన్లో సమాచారం అండ్ వీళ్ళ వెబ్సైట్ గో త్రూ చేశాను. ఆన్లైన్లో దొరికిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేస్తా ఉన్నాను. సో డెఫినెట్లీ సో చూడొచ్చు మీరు. సో ఓవరాల్గా ఎండ్ ఆఫ్ ద వీడియో వరకు మీకు చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను గ్యాదర్ చేశాను. సో విచ్ ఈజ్ ప్రొవైడెడ్ అంటే ఆన్లైన్ ఏదైతే ప్లాట్ఫామ్లో అన్నింటిలో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉందో అందుకు నేను సేకరించి మీకు అప్డేట్ చేస్తూ ఉన్నాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే జనరల్గా ఏంటి అంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో మనం ఇక్కడ ఒక ఇన్స్టిట్యూట్ సో నెగిటివ్గా ఉంది, లేకపోతే దాని రివ్యూస్ నెగిటివ్గా ఉన్నాయని చెప్పి దాన్ని నెగిటివ్ అనడానికి లేదు. అలాగని ఎక్కువ పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి సో అద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి కూడా లేదు. సో జనరల్గా ప్రతి ఇన్స్టిట్యూట్కి ప్రోస్ అండ్ కాన్స్ అనేది సహజం అనే విషయాన్ని ఫస్ట్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. అండ్ డెఫినెట్లీ సో ఐ హావ్ గాన్ త్రూ దర్ వెబ్సైట్. సో వాళ్ళ వెబ్సైట్ అంతా చూశాను. సో ఐ థింక్ వెరీ గుడ్. సో ఐ థింక్ ఇంటర్ విత్ జేఈ కానీ, ఇంటర్ విత్ నీట్ కానీ, లేకపోతే జేఈ లాంగ్ టర్మ్ కానీ, లేకపోతే నీట్ లాంగ్ టర్మ్ కానీ ప్రొవైడ్ చేసే చాలా ఇన్స్టిట్యూట్స్ కంటే కూడా కొంచెం బెటర్గానే ఉంది, ఇన్ఫర్మేటివ్గా ఉంది. అండ్ హైదరాబాద్లో దాదాపు 2 decadesగా ఉంది. సో వీళ్ళకి మల్టిపుల్ బ్రాంచెస్ అయితే ఉన్నాయి. నల్లకుంట సో డే స్కాలర్ అండ్ రెసిడెన్షియల్, అండ్ తర్వాత మాదాపూర్లో ఉంది డే స్కాలర్ అండ్ రెసిడెన్షియల్, తర్వాత కొత్తపేటలో ఉంది ఓన్లీ డే స్కాలర్, తర్వాత శంషాబాద్ ఓన్లీ బాయ్స్ రెసిడెన్షియల్ ఉంది, అండ్ సిబిఎస్ఈ క్యాంపస్ ఉప్పల్లో ఉంది, తర్వాత నాచారం డే స్కాలర్ ఉంది. ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో వీళ్ళ అంటే వీళ్ళ ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ జూనియర్ కాలేజ్ అయితే ఉంది. అండ్ వీళ్ళ కోర్సెస్ విషయాన్ని చూసుకుంటే సో దే ఆర్ ప్రొవైడింగ్ మల్టిపుల్ కోర్సెస్. సో ప్రజ్వాల్ అని ఇంటిగ్రేటెడ్ విత్ జేఈ కోర్సు, సో తర్వాత ప్రతిష్ట అని ఇంటిగ్రేటెడ్ నీట్ కోర్సు, తర్వాత దీక్ష అని జేఈ లాంగ్ టర్మ్ ఫర్ రిపీటర్స్, సంకల్ప్ సో నీట్ లాంగ్ టర్మ్, అండ్ తర్వాత సో గుడ్ థింగ్ ఏంటి అంటే బిట్సాట్ క్రాష్ కోర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సో విచ్ ఈస్ వెరీ గుడ్ థింగ్. సో అయితే ఇక్కడ జనరల్గా ఏంటి అంటే మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి. సో బెస్ట్ ఫ్యాకల్టీ, కాన్సెప్చువల్ క్లారిటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్ విత్ జేఈ కానీ, ఇంటర్ విత్ నీట్ కానీ, అండ్ అది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో 1-to-1 మెంటార్షిప్, తర్వాత స్మార్ట్ క్లాస్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ దీంతో పాటు అప్డేటెడ్ కరికులం, టాప్ క్లాస్ ఫ్యాకల్టీ, టాప్ క్లాస్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇది జనరల్గా ఇన్ఫర్మేషన్ అనేది. సో డెఫినెట్లీ మీరు చూస్ చేసుకునేటప్పుడు సో వన్ ఆఫ్ ద బెస్ట్ నిన్ను కూడా మీరు మేబీ యాడ్ చేసుకోవచ్చు మీ దాంట్లో. అయితే ఇక్కడ కొన్ని విషయాలు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ తెలుసుకోవాలి. సో డెఫినెట్లీ నానో ఐఐటి జేఈ ఏదైతే జూనియర్ కాలేజ్ ఉందో సో హైదరాబాద్లో వెల్ నోన్, వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. అయితే ఇక్కడ పేరెంట్స్ అందరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. సో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ జనరల్గా నానో ఐఐటి గురించి నేను మాట్లాడట్లేదు. సో జనరల్గా నేనేం మాట్లాడుతున్నానంటే ప్రతి పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ విషయాలను క్రాస్ వెరిఫై చేసుకోవాలి. ఎలాంటి విషయాలు క్రాస్ వెరిఫై చేసుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉందా లేదా, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ డేస్లో పిల్లలు సో ఈ ప్రెజర్ తట్టుకోలేక కొన్ని కాలేజెస్లో అసూలు బాస్తూ ఉన్నారు. సో అంటే వాళ్ళ లైఫ్ని ఎండ్ చేసుకుంటూ ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్ లేకుండా ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్ ఉందా లేదా అనేది విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ అంటే పర్సనల్ కేర్ ఉందా లేదా. సో జనరల్గా ఏంటి అంటే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో 150 నుంచి 200 మంది కూడా ఒకటే క్లాస్కి వేస్తూ ఉంటారు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్. పర్సనల్ కేర్ ఉందా లేదా, సో లిమిటెడ్ బ్యాచ్ ఉన్నారా లేదా కూడా మనం తెలుసుకోవాలి. దీంతో పాటు ఫీ ఎంత అనేది చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే ఇనిషియల్గా కొంత ఫీజు చెప్పి తర్వాత దానికి కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, దానికి కట్టాలని చెప్పి సో తెలియకుండానే కొంతమంది సో ఒక రకమైన ఫీజులు వసూలు దందా చేస్తూ ఉంటారు. సో ఇప్పుడున్న రీసెంట్గా కార్పొరేట్ విద్యా సంస్థలు కొన్ని సో ఇలా చేస్తూ ఉన్నాయి. సో దాని గురించి జాయిన్ అయ్యేటప్పుడే 1-10 సార్లు సో ఫుల్ అండ్ ఫైనల్ 1 yearకి ఎంత అవుతుంది మొత్తం కూడా కలిపి తెలుసుకోవాలి. దాన్ని బట్టి సో ఇఫ్ పాసిబుల్ మేక్ అన్ అగ్రిమెంట్ అంతా. తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఫ్యాకల్టీ టాప్ నాచ్. అందరూ కూడా ఫ్యాకల్టీ టాప్ నాచ్, టాప్ ఫ్యాకల్టీ అంటారు. ఐఐటి నుంచి ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు, టాప్ ప్రీమియర్ ఐఐటి, ఎన్ఐటి, IIIT నుంచి టాప్ నాచ్ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ప్రూవెన్ రికార్డ్ ఉందా లేదా ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ట్రాక్ చేయకపోయినా కొంతమంది స్టూడెంట్స్ ప్రూవెన్ రికార్డ్ లేనప్పుడు సో మిగతా వాళ్ళు సక్సెస్ చేపిస్తారని వారంటీ లేదు కాబట్టి. అండ్ తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్, ఎస్ చాలా ఇంపార్టెంట్ అది. అంటే మనకి ఏదైతే టెస్ట్ సిరీస్ అంటే ఏం లేదండి, ప్రతి పేరెంట్స్ తెలుసుకోవాలి. టెస్ట్ సిరీస్ అంటే టెస్టులు పెడతారు, ఎంతవరకు పిల్లలు చదువుతున్నారు. సో జేఈ ఎగ్జామ్ ఒకవేళ ఇప్పటికిప్పుడు కండక్ట్ చేస్తే పిల్లలు ఎంతవరకు గెట్టిన్ అవ్వగలుగుతారు, ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ దాన్ని అసెస్మెంట్ చేసుకుంటూ ఇంప్రూవ్మెంట్ ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంతో పాటు ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ ఉందా లేదా, ఫెసిలిటీతో పాటు ఎలా చేస్తున్నారా లేదా, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో పేరెంట్స్ కూడా పిల్లల్ని చదువు అని ఎక్కువగా ప్రెజర్ చేయొద్దు. సో విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఓకే, అంటే చెప్పుకోవచ్చు చదువు రాకపోతే ఎట్లా బతుకుతారు సార్ అని. చదువుకి బతకడానికి సంబంధం లేదండి. ప్రతి ఒక్క పేరెంట్ ఆలోచించాలి ఈ విషయాన్ని. ప్లే గ్రౌండ్ కూడా ఇంపార్టెంట్ అనే విషయం తెలుసుకోండి. జేఈతో పాటు అదర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, ఇప్పుడు నాకు తెలిసి ఈ నానో ఐఐటి జూనియర్ కాలేజ్ ఎలాగైతే
బిట్సాట్ ప్రొవైడ్ చేస్తుందో దీంతో పాటు ఐసర్ అని నైసర్ అని ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ కాలేజెస్ ఉన్నాయి. సో బోల్డ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో వీటన్నిటికి కూడా సిమిలర్గా ప్యారల్గా ట్రైనింగ్ ఇస్తున్నారా లేదా కూడా మనం ఖచ్చితంగా క్రాస్ వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాసేటప్పుడు దానికి సంబంధించిన రెగ్యులర్ ట్రైనింగ్ జరుగుతుందా లేదా, అప్లై చేసేటప్పుడు కౌన్సిలింగ్ టైంలో కూడా హెల్ప్ అవుతుందా లేదా కూడా మనం చూసుకోవాలి. అండ్ ఒకసారి మీరు నానో జూనియర్ కాలేజ్ వెబ్సైట్ కూడా చూడండి. సో ఐ థింక్ దే ఆర్ ప్రొవైడింగ్ మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ విచ్ హెల్ప్స్ లాట్ ఆఫ్ పీపుల్. సో కాలేజెస్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎగ్జామ్స్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా ఇన్ఫో జోన్ అని చెప్పి, సో ఐజర్ నైజర్ తర్వాత ఐఎస్ఐ తర్వాత ఐఎస్ఎస్సి ఇలా జేఈ అడ్వాన్స్ సంబంధించి ఇలా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఏంటి, సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దే ఆర్ ప్రొవైడింగ్. మేబీ దే ఆర్ ప్రొవైడింగ్ కోర్స్ కూడా అంటే దానికి సంబంధించిన రెగ్యులర్ ట్రైనింగ్ కూడా ఇస్తారని నేను అనుకుంటా ఉన్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. సో డెఫినెట్లీ ఓవరాల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, సో హైదరాబాద్లో నానో ఐఐటి జేఈ ఆర్ నానో జేఈ మెడికల్ జూనియర్ కాలేజ్ అనేది సో వన్ ఆఫ్ ద వెల్ నోన్ టాప్ నాచ్. ఖచ్చితంగా మీరు కూడా దాన్ని క్రాస్ వెరిఫై చేసుకొని యూ కెన్ టేక్ ఏ కాల్ అకార్డింగ్లీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.